Yama means to kill all that is weak side of my life. యమ అంటే మనలోని బలహీనతలు అన్నిటినీ నాశనం చేయటం. ఎదుటి వారిలోనివి కాక నాలోని లోపాలు, బలహీనతలను నాశనం చేయటం. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఒక వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఎన్నడూ భూగర్భ జలాలను కలుషితం చేయరు. గాలిని, నేలను కూడా కలుషితం చేయరు. అన్నిటికీ మూలం మీ హృదయంలోనే ఉంది. ఆధ్యాత్మికత మీకు ఈ ప్రాథమిక విషయాన్ని నేర్పుతుంది. ప్రతి సమాజంలోనూ ఎన్నో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. There are many goals, but unless and until your mind has become purer, ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. అయితే మీ మనస్సు, హృదయం స్వచ్ఛంగా లేనిదే మీరు ఈ స్థిరమైన లక్ష్యాలను సాధించలేరు. ధ్యాన సాధన వలననే శాంతి పొందడం సాధ్యమవుతుందని నేను అంటాను. without this Borakuba, you cannot attain peace, and without peace, there is no harmony. శాంతి లేనిదే సామరస్యం లేదు. సామరస్యం లేనిదే సంతోషం అనేది ఉండనే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరి కలలకు మూలం ఆధ్యాత్మికతలో ఉంది. మీరు ధ్యానం చేసినప్పుడు, మీతో మీరు శాంతిగా ఉన్నప్పుడు, మీరు మరింత సృజనాత్మకంగా మారుతారు. సృష్టికర్తతో అనుసంధానం చెందగలుగుతారు. అందువలన మన సమాజంలో కూడా మంచి సృజనాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టగలుగుతాం. So, spirituality is the root cause, and we don't have to go into ఆధ్యాత్మికత అనేది మూల కారణం. అయితే ఈ ఆధ్యాత్మికత ఒక్కటే జీవితం కాదు. మనం ఈ రెండు జీవితాలను సమ్మిళితం చేసుకోవాలి. మీ ఆధ్యాత్మిక జీవితానికి భంగం కలిగించే విధంగా భౌతిక జీవితానికి ప్రాధాన్యత కల్పించరాదు. అలాగే భౌతిక జీవితానికి భంగం వాటిల్లే విధంగా ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రాముఖ్యతనివ్వరాదు. ఈ రెండింటినీ మీరు సమన్వయం చేసుకొని సమగ్రపరుచుకోవాలి. నాకు సంబంధించినంత వరకు ఆధ్యాత్మికత ఒక అద్భుతమైన విషయం.